హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లోని ఫోరెక్స్ సెగ్మెంట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ని అక్కడ మెన్షన్ చేశాను, వాటిని చూడండి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని వన్ బై వన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫోరెక్స్ సెగ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫోరెక్స్ సెగ్మెంట్ అంటే మన ఇండియాతో ఇన్వాల్వ్ అయి ఉన్న కరెన్సీస్ను బయ్యింగ్, సెల్లింగ్ మరియు ట్రేడింగ్ చేసే ప్రదేశాన్ని ఫోరెక్స్ మార్కెట్ అని అంటారు. ఈ ఫోరెక్స్ మార్కెట్ అనేది గ్లోబల్లీ చాలా పెద్ద మార్కెట్, అలాగే మోస్ట్ లిక్విడ్ ఫినాన్షియల్ మార్కెట్. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎక్కడైతే పార్టిసిపెంట్స్ అనేవారు కరెన్సీ పేర్స్ మీద ట్రేడ్ చేసి కరెన్సీ వాల్యూ ఫ్లక్చువేషన్స్ ద్వారా ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ప్లేస్ను ఫోరెక్స్ మార్కెట్ అని అంటారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది ఒక కరెన్సీతో మరొక కరెన్సీను ఒక స్పెక్యులేట్ రేట్ వద్ద ఎక్స్చేంజ్ చేస్తుంది. అలాగే ఈ కరెన్సీ పేర్స్ను బై మరియు సెల్ చేయాలంటే ఆ ఆపరేషన్స్ మొత్తం ఫోరెక్స్ ట్రేడింగ్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్డి ఐఎన్ఆర్ పేర్ను 83 రూపీస్ వద్ద బై చేసామనుకుందాం. మనం బై చేసిన తర్వాత ఆ ప్రైస్ అనేది 84కి ఇంక్రీజ్ అయింది. అప్పుడు మనం 1 రూపీస్ పర్ యూఎస్డి డాలర్కి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఫోరెక్స్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి దానిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫోరెక్స్ మార్కెట్లో కీ పార్టిసిపెంట్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి రిటైల్ ట్రేడర్స్, సెకండ్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, థర్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఫోర్త్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ. సో ఓవరాల్గా ఈ 4 కీ పార్టిసిపెంట్స్ అనేవారు ఫోరెక్స్ మార్కెట్లో ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇండియాలో ఉన్న టైప్స్ ఆఫ్ ఫోరెక్స్ మార్కెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు అర్థమయ్యే విధంగా దీనిని ఒక టేబుల్ ఫార్మెట్ కింద క్రియేట్ చేసి దాన్ని అక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి దాన్ని చూడండి. ఇంకా టేబుల్ ఫార్మెట్లోని మార్కెట్ టైప్ చూసుకుంటే స్పాట్ మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్, ఆప్షన్స్ మార్కెట్, అలాగే ఫార్వర్డ్ మార్కెట్. సో ఇవి ఓవరాల్గా 4 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అనేవి ఉంటాయి ఇండియాలో. సో ఈ 4 మార్కెట్ టైప్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అలాగే పార్టిసిపెంట్స్ లిస్ట్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశాను, వాటిని ఒకసారి చూస్తే మీకే క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ చేయడానికి అలౌ చేసిన కరెన్సీ పెయిర్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ చేసి అక్కడ మెన్షన్ చేశాను, దానిని జాగ్రత్తగా చూడండి. కేవలం మన ఇండియాలో ఈ కరెన్సీ పెయిర్స్ని మాత్రమే అలౌ చేశారు ఫోరెక్స్ ట్రేడింగ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన కరెన్సీ పెయిర్స్తో కాకుండా వేరే ఇతర కరెన్సీ పెయిర్స్తో మన ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ కనుక చేశారంటే అది ఖచ్చితంగా ఇల్లీగల్ అవుతుంది. సో కేవలం వీటిని మాత్రమే మన ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ చేయడానికి అలౌ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఫోరెక్స్ ట్రేడింగ్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కరెన్సీ పెయిర్ని చూస్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యూఎస్డి ఐఎన్ఆర్ అంటే యూఎస్ డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీస్. నెక్స్ట్ స్పెక్యులేట్ ప్రైస్ మూమెంట్ అంటే బేస్ కరెన్సీ రైజ్ అవుతుందంటే బై చేయాలి, లేదా ఫాల్ అవుతుందంటే సెల్ చేయాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే లివరేజ్ అంటే ఫోరెక్స్ అనేది ట్రేడింగ్ చేయడానికి మార్జిన్స్ అలౌ చేస్తుంది. దీంతో మనం స్మాల్ క్యాపిటల్ తోటి లార్జ్ పొజిషన్స్ను కంట్రోల్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్. కరెన్సీ అనేది మనకు ఫేవర్గా మూవ్ అవుతే మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, అదే మనకి అగైనెస్ట్గా మూవ్ అవుతే మనకు లాసెస్ అనేవి వస్తాయి. ఇంకా నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం యూఎస్డి ఐఎన్ఆర్ పేర్ను 83.50 రూపీస్కి బై చేసామనుకుందాం. తర్వాత మనం 84 రూపీస్కి సెల్ చేసామనుకుందాం. అప్పుడు మనం ప్రాఫిట్ చూసుకుంటే 0.50 పర్ యూఎస్డి అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ విధంగా ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది వర్క్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 చూసుకుంటే ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నెంబర్ 2 చూసుకుంటే బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెంబర్ 3 చూసుకుంటే ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. సో ఇవి ఓవరాల్గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి ఫోరెక్స్ ట్రేడింగ్ చేయడానికి మన ఇండియాలో. అలాగే నెక్స్ట్ ఫోరెక్స్ ట్రేడింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టర్మ్స్ చూసుకుంటే పిప్ అంటే ప్రైస్ ఇంట్రెస్ట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే లాట్ సైజ్, అలాగే నెక్స్ట్ మార్జిన్, అలాగే నెక్స్ట్ లివరేజ్, అలాగే నెక్స్ట్ బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇవి ఓవరాల్గా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. వీటికి సంబంధించిన మీనింగ్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేశాను, వాటిని జాగ్రత్తగా చదవండి, మీకే క్లారిటీగా అర్థమవుతాయి. ఇంకా ఫోరెక్స్ ట్రేడింగ్ యొక్క అడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లిక్విడిటీ. ఈ ఫోరెక్స్ ట్రేడింగ్లో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉండడం వలన ట్రాన్సాక్షన్స్ అనేవి క్విక్గా అవుతాయి. అలాగే నెక్స్ట్ లివరేజ్
ఈ లివరేజ్ వలన స్మాల్ క్యాపిటల్తో లార్జ్ పొజిషన్స్ అనేవి ట్రేడ్ చేయవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డైవర్సిఫికేషన్, అంటే కరెన్సీ ఫ్లక్చువేషన్స్కి అగైనిస్ట్గా హెడ్జ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 24/5 మార్కెట్, అంటే డేలో 24 అవర్స్ మార్కెట్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఇది మండే టు ఫ్రైడే కంటిన్యూ అవుతుంది. సో ఇవి ఓవరాల్గా ఫోరెక్స్ మార్కెట్గా ఉన్న అడ్వాంటేజెస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఫోరెక్స్ ట్రేడింగ్ యొక్క రిస్క్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హై వాలటాలిటీ, అంటే ఫోరెక్స్ మార్కెట్లో వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండడం వలన ప్రైజెస్ అనేవి చాలా ఫాస్ట్గా ఫ్లక్చువేట్ అవుతాయి. నెక్స్ట్ రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్స్, అంటే మన ఇండియాలో కొన్ని స్పెసిఫిక్ కరెన్సీస్ మాత్రమే అలౌ చేయడం వలన వాటిలో మనం ట్రేడ్ చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్గా ఫోరెక్స్ ట్రేడింగ్లో ఉన్న రిస్క్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఫోరెక్స్ వర్సెస్ ఈక్విటీ సెగ్మెంట్ మధ్య కంపారిజన్ చేసి ఒక టేబుల్ ఫార్మెట్ అనేది క్రియేట్ చేసి అక్కడ ప్రొవైడ్ చేశాను. దానిని ఒకసారి చూస్తే మీకు ఆ రెండింటి మధ్య కంపారిజన్ అలాగే డిఫరెన్సెస్ అనేవి తెలిసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఫోరెక్స్ సెగ్మెంట్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.